అందరికీ నమస్కారం. కాకినాడ జిల్లా తునిలో గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న బాలికని నారాయణరావు అనే వ్యక్తి బయటికి తీసుకువెళ్లి హంసవరపు తోటలో అత్యాచారం చేసే ప్రయత్నం చేశాడు. అక్కడ స్థానికులు అది గమనించి ఎందుకు ఇలా ఈ పాపం తీసుకుని వచ్చారని అడిగితే కళ్ళబొల్లి మాటలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం కూడా చేశాడు. ఇంకొంచెం గట్టిగా మాట్లాడితే అక్కడ ఉన్న వాళ్ళందరూ నేను టీడీపీ కౌన్సిలర్ని, మీరు నన్ను ఏం చేయగలరు అంటూ దబాయింపుకు దిగాడు. అంటే కూటమి నేతలైతే తప్పు ఒప్పైపోతుందా? కూటమి నేతలైతే ఆడపిల్లలపై అత్యాచారాలు చేయొచ్చా యథేచ్ఛగా? కూటమి నేతలైతే మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తారా మహిళలతో రాష్ట్రంలో? కళ్ళబొల్లి హామీలు ఇచ్చి మహిళలకి మేము రక్షణ కల్పిస్తాము అంటూ నోటికొచ్చిన అబద్ధపు మాటలన్నీ మాట్లాడి అధికారంలోకి వచ్చిన ఈ రోజు కూటమి నేతలు ఎందుకు రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా నోరు మెదపరసలు? ప్రతిరోజు ఏదో ఒక మూల ఏదో ఒక మహిళపై ఏదో ఒక అత్యాచారం జరుగుతూనే ఉంది. ఈ రోజు తుని సంఘటన కూటమి ప్రభుత్వానికి ఒక మాయని మచ్చ అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి మీరందరూ కూడా. అరే, ఒక మైనర్ బాలిక 8వ తరగతి చదువుతున్న అమ్మాయి, ఆ అమ్మాయికి మీరు కలబుల్ మాటలు చెప్పి మీకు ఏం చేద్దామని అసలు ఏమనుకుంటున్నారు మీరు? ఇలాంటి నేరస్తులందరికీ చేతులు ఇచ్చి గొడుగు పట్టి రహదారులు వేస్తున్నారు ఈ రోజున కూటమి అధికారులందరూ కూడా. ఇదే మా వైసీపీ ప్రభుత్వంలో అయితే నేరస్తులందరూ జైల్లో ఉండేవారు. కానీ ఈ రోజున కూటమి ప్రభుత్వంలో మంచి వాళ్ళు జైలుకి వెళ్తున్నారు, ఇలాంటి నేరస్తులందరూ బయట యథేచ్ఛగా తిరుగుతున్నారు. అందుకే ఈ రోజున స్వర్ణాంధ్రప్రదేశ్ కాస్త అత్యాచారాంధ్రప్రదేశ్ అయింది. మీరేగా చెప్తారు స్వర్ణాంధ్రప్రదేశ్ అని. ఇదేనా స్వర్ణాంధ్రప్రదేశ్ అంటే? ఆ బాలిక ఏడుపు కూటమి అధికారులకు కనబడదా? ఈ మహిళల బాధ కూటమి చెవులకు వినపడదా? అసలు మీరు ఏమనుకుంటున్నారు? అంటే ప్రతిసారి మీరు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీరు మహిళలకి చేసింది గుండు సున్నా. ఈ రోజున మీ అధికారంలో, మీ కూటమి అధికారంలో, టీడీపీ జనసేన బీజేపీ మీ కూటమి అధికారంలో మహిళల భద్రత కూడా మీ చేతుల్లో బందీ అయిపోయింది. ఈ రోజు మహిళా భద్రత కూడా మీ చేతుల్లో బందీ అయిపోయింది. ఇంకెంతమంది మహిళల ఆర్తనాదాలు వింటే కూటమి అధికారుల చలనం వస్తుంది? ఇంకెంతమంది బాలికల ప్రాణాలు కోల్పోతే మీ అధికారులు ముందుకొచ్చి మాట్లాడతారు? ఇంకెంతమంది బాలికలపై అత్యాచారాలు జరిగితే మీ కూటమి నేతలు ముందుకొచ్చి ప్రశ్నిస్తారు? ప్రశ్నిస్తాం అన్న పెద్ద మనిషి ఏమో సినిమా షూటింగ్లు చేసుకుంటూ ప్రమోషన్లు చేసుకుంటూ బిజీగా ఉన్నారు. మొన్న ఉప్పాళ్ళలో 100 రోజులు టైం ఇవ్వండి అని అడిగినట్టు బాలికల అత్యాచారాలపై కూడా ఇంత టైం ఇవ్వండి అని అడుగుతారా? ఇంకెంత టైం కావాలి మీకు? సంవత్సరంన్నర, దగ్గర 18 నెలలు అయిపోయింది. ఇంకెంత టైం కావాలి మీకు? మీరు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి జరుగుతున్నదే ఇది. మహిళల రక్షణ కోసం మీరు ఏం చేశారు? నేరస్తుల్ని మీరు ఎలా శిక్షించారు? ఈ రోజున పోలీసులకి కనీసం నేరస్తుల్ని అరెస్ట్ చేసే స్వతంత్రం కూడా లేదు. ఎందుకంటే వాళ్ళంతా అలయన్స్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళు అరెస్ట్ చేయలేరు. పాపం వాళ్ళు కూడా వీళ్ళ కొమ్ము కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ రోజున రాష్ట్రంలో. ఇంక ఇలాగే ఉంటుందా ఇది? ఎవరు దీని గురించి నోరెత్తి మాట్లాడరా? చూస్తేనేమో రాష్ట్రానికి ఒక మహిళ హోంమంత్రి పదవిలో ఉన్నారు. ఒక మహిళ హోంమంత్రి పదవిలో ఉన్నా కూడా మహిళలపై ఇన్ని అత్యాచారాలు జరుగుతున్నాయి. ఏమన్నా అడిగితే మాకు అండర్స్టాండింగ్ ఉంది, మేము కలిసి పనిచేసుకుంటున్నాం, మేము 15 ఏళ్ళు ఇలాగే కలిసి ఉంటాం అంటారు. ఇలాగా మీరు ఒక రాష్ట్రాన్ని ఉంచేది ఇంతమంది కలిసి ఉండి. ఒక్క వ్యక్తి ఎటువంటి పొత్తు లేకుండా గెలిచి రాష్ట్రాన్ని 5 ఏళ్ళు ఎంత సుపరిపాలన చేశారో, మహిళల కోసం ఎలాంటి యాప్లు తీసుకొచ్చారో, వాళ్ళ రక్షణ కోసం ఎంత ఆలోచించారో, వాళ్ళు స్వయం ఉపాధి కోసం ఎంత కష్టపడ్డారో, ఎంత తపన పడ్డారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఒక అన్నలాగా ప్రతి మహిళను రక్షించుకున్న ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని గత 5 ఏళ్ళు కూడా. కానీ ఈ రోజున యాప్లు ప్రవేశపెడతారు. మీరు ఎగ్జామ్లో టాపర్ పేపర్ చూసి కాపీ కొట్టి యాప్లు ప్రవేశపెడతారు. సేమ్ దిశ యాప్ని కాపీ కొట్టి శక్తి యాప్ అని పెట్టారు. కానీ ఏం చేస్తుంది ఆ శక్తి యాప్? ఏమైపోయింది ఆ శక్తి యాప్ ఈ రోజున? ఒక్కళ్ళు లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారా అని ప్రశ్నిస్తున్నాం. శక్తి యాప్ ద్వారా ఒక్కళ్ళు ఉన్నారా? ఎందుకండి మీరు యాప్లు ప్రవేశపెట్టి? ఎందుకు చెప్పండి?
ప్రతిరోజు వయసుతో సంబంధం లేకుండా మహిళలు ఇబ్బంది పడుతున్నప్పుడు, మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నప్పుడు, ఇంతమంది మహిళలు కన్నీరు కారుస్తున్నప్పుడు మీరు ఎన్ని యాప్లు ప్రవేశపెట్టి ఎందుకు? ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్రజల సమస్యలపై దృష్టి పెట్టి, ముఖ్యంగా మహిళల కోసం ఆలోచించి మీరు మా రక్షణ కోసం ఏమి చట్టాలు తీసుకొస్తారు, ఏ యాప్లు తీసుకొస్తారు, ఎలా వ్యవస్థను శిక్షిస్తారు, దయచేసి బయటకు వచ్చి చెప్పండి. మీరు మా జగన్మోహన్ రెడ్డి గారు వేసుకున్న షూస్ మీద పెట్టిన శ్రద్ధ రాష్ట్ర పరిపాలనపై పెడితే బాగుంటుంది. ఖచ్చితంగా మహిళా రక్షణ కానీ, వ్యవసాయ రంగం కానీ, విద్యారంగం కానీ, ఆర్థిక రంగం ఏదైనా సరే ఈ రోజున మళ్ళీ బాగుండాలి అంటే అందరూ జగన్మోహన్ రెడ్డి గారి వైపు చూసే పరిస్థితి ఉంది రాష్ట్రంలో. మళ్ళీ ఖచ్చితంగా ఆయన అధికారంలోకి వస్తారు, ప్రజలే తీసుకొస్తారు, మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం బాగుంటుంది. మేక్ ఆంధ్ర గ్రేట్ అగైన్ విత్ జగనన్న. జోహార్ వైఎస్ఆర్, జై జగన్.